హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హైకోర్టు సంచలన తీర్పు. తీవ్ర టెన్షన్‌లో 140 కోట్ల మంది జనం. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పుట్టిన తేదీని నిరూపించేందుకు ఆధార్ కార్డ్, 10వ తరగతి మార్కుల లిస్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ ఏదో ఒకటి సరిపోతుందని ప్రజలు భావిస్తున్నారు. కానీ అది సరిపోదు. భారతదేశంలో 140 కోట్ల మంది జనాన్ని టెన్షన్ పెట్టే తీర్పును హైకోర్టు తాజాగా వెలువరించింది. ఇకపై బర్త్ డేట్‌ని ప్రూవ్ చేయడానికి జనన ధృవీకరణ పత్రం తేవాలని అధికారులు అడుగుతారు. గుజరాత్ హైకోర్టు తాజా తీర్పు ఒక మైలురాయి. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్సులు వంటి ప్రభుత్వ పత్రాలతో నమోదు చేసిన పుట్టిన తేదీని ఒక వ్యక్తి పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని నిర్ధారించింది. జనన మరణాల నమోదు రిజిస్టర్లో నమోదు చేసినట్లుగా అధికారిక జనన ధృవీకరణ పత్రంలో పేర్కొన్న పుట్టిన తేదీని మాత్రమే చట్టపరమైన అధికారం ఉందని కోర్టు స్పష్టం చేసింది. అధికారిక రికార్డుల్లో తన పుట్టిన తేదీని సమర్పించాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేసిన కేసును గుజరాత్ హైకోర్టు విచారించింది. దరఖాస్తుదారుడు తన పుట్టినరోజు తేదీని 20 ఆగస్టు 1990 అని, ఇది అతడి పాఠశాల ధృవీకరణ పత్రం, పాన్, ఆధార్, అలాగే పాస్పోర్ట్, ఎన్నికల కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తో సహా అన్ని డాక్యుమెంట్లలోనే ఉన్న తేదీ ఇదేనని పేర్కొన్నాడు. అయితే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన అతడి జనన ధృవీకరణ పత్రంలో పుట్టిన తేదీ ఆగస్టు 16, 1990గా పేర్కొంది. ఇతర పత్రాల్లో పేర్కొన్న తేదీకి సరిపోయేలా తన జనన ధృవీకరణ పత్రాన్ని సవరించుకోమని ఏఎంసీని ఆదేశించాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించాడు. రెండు వైపులా కూడా వాదనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత హైకోర్టు బెంచ్ తన జనన ధృవీకరణ పత్రంలో ఎటువంటి సవరణలు చేయడానికి వీలు లేదని నిరాకరించి పిటిషన్ను కొట్టివేసింది. భారతదేశంలోని 143 కోట్ల మంది ప్రజల్లోని 90% మందికి డిఓబి, ఆధార్ అలాగే జనన ధృవీకరణ పత్రం రెండింటిలోని ఒకేలా ఉండదు. 10వ తరగతి సర్టిఫికేట్లో ఉన్నదే చాలా వరకు ఆధార్లోనూ ఉంటుంది. ఇకపై కేవలం ఆసుపత్రిలో బర్త్ ప్రకారం పుట్టిన తేదీ జనన ధృవీకరణ పత్రం ప్రకారం మాత్రమే నిర్దేశించాల్సి ఉంటుంది. అవసరమైతే 10వ తరగతి ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లో కూడా బర్త్ డేట్ ని మార్చుకోవాల్సి ఉంటుంది అని తెలిపింది. అయితే ఫ్రెండ్స్, చూశారు కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ సరిగా ఉందో లేదో చూసుకొని మార్చుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.